जय किसान। भारत माता के, भारत माता के, भारत అవకాశం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై భారత్, జై భారత్. ర్యాలీకి వచ్చినటువంటి మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. పహల్గామ్లో జరిగినటువంటి ప్రతీకార చర్యలో కేవలం 25 నిమిషాల్లోనే 9 కేంద్రాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నిటినీ ధ్వంసం 25 నిమిషాల్లోనే చేసి తిరిగి వచ్చినటువంటి మన సైనిక బృందాలకు అందరికీ మనము జయ జయ ధ్వానాలు పలుకుతూ మనము చేసినటువంటి దీనికి ప్రతీకారేచ్ఛగా దాదాపు 15 మిలిటరీ కేంద్రాల మీద కూడా ఎదుర్కోవడం జరిగింది. వాటిని అన్నిటినీ కూడా తుత్తునీయం చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతము పూర్తి స్థాయి యుద్ధము జరుగుతోంది. ఈ రోజు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది మన దేశానికి టీపీ ద్వారా పాకిస్తాన్ కూడా వేరు చేసి సింధు మీద దాడి చేసి ఆల్రెడీ దాడి చేశారు. మొత్తము ప్రపంచ పటము మీద పాకిస్తాన్ లేకుండా ఉంటేనే మనము చక్కగా నిద్రపోగలుగుతాము. లక్షల కోట్లు ప్రతి సంవత్సరము వృధా అయిపోతున్నాయి. ఉగ్రవాదులు అనే వాళ్ళు ఒక చిట్టలు అన్నమాట వచ్చేసి కలిసిపోతూ ఉంటారు. వీళ్ళు ఒకసారి కాదు, 1999లో సైనికులందరికీ మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇస్తూ మేమున్నాము, 140 కోట్ల భారతీయులు మీ వెనక ఉన్నామని మనము ప్రతిధ్వనిస్తూ, ప్రపంచానికే ప్రతిధ్వనిస్తూ మనము ఈ విధమైనటువంటి నినాదాలు చేసి పాకిస్తాన్ ప్రపంచ పటం మీద లేకుండా చేయాలని నేను ఈ విధంగా వారందరూ కూడా విజయోత్సవ ర్యాలీకి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన సైనికులు పోరాడుతున్నారు, వారికి మద్దతుగా మనం ఈరోజు ర్యాలీ జరపడం చాలా సంతోషదాయకంగా చెప్తూ, భారత మాతాకు, భారత్ మాతాకు, భారత్ మాతాకు వందే మాతరం. మన విజయానికి సూచిక మరెన్నో విజయాలు చేకూర్చుకోవాలంటే మన హిందూ ఈ కార్యక్రమం ఈరోజు ఇద్దరితో ముగుస్తుంది. తర్వాత ఈరోజు సాయంత్రము మన ఎమ్మెల్యే వరదరాజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 6:30 గంటలకు కాగడాల ర్యాలీ విషయంలో నిర్వహించబడడం గాంధీ బొమ్మ దగ్గర నుంచి ఇక్కడికి వస్తుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. తర్వాత ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం పోలీస్ శాఖ వారికి, మాకు పోలీసులు సహకరించిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాము. జై భారత్.